హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మట్టి పాత్రలో పలావ్ వండుతున్నాం అన్నమాట. సో మట్టి పాత్ర వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 5 ఆకులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జాపత్రి, అనాస పువ్వు, జాజికాయ, 5 లవంగాలు, చెక్క, 2 యాలక్కాయలు వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. 2-3 మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గుతున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు, 1 క్యారెట్ ముక్కలు వేసుకొని ఆనియన్ క్యారెట్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత టొమాటో వేసుకోవాలి. 1 టొమాటో అన్నమాట. టొమాటోని కూడా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. 4 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 6, 7. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఎసురు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కంప్లీట్గా మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.